అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సహర్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై. ఏమాత్రం జిగురు లేకుండా అక్కడక్కడ పల్లీలు కరకరలాడుతూ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతూ ఉండగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని పక్కకు తీసేసుకుని అదే ఆయిల్లో 1/2 కప్ వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ముందే ఉప్పు కారం వేయడం వల్ల వేరుశనగ గుళ్ళకు ఉప్పు కారం బాగా పడుతుంది. వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ఫ్రై రెసిపీకి బెండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి. గ్రేవీ కర్రీస్కి అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటాయి. బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి బెండకాయలను ఒకసారి మిక్స్ చేస్తే బెండకాయల్లో జిగురు వచ్చినట్టు కనపడుతుంది. ఇక్కడ నుంచి కర్రీ కంప్లీట్ అయ్యేంత వరకు కర్రీ మీద మూత పెట్టకూడదు. బెండకాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతూ ఉండగా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో వీడియోలో చూపించినట్టు బెండకాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. మిక్స్ చేసుకుని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది. బెండకాయ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది, లేదా పెరుగన్నంలోకి సైడ్ రెసిపీగా నంచుకోవడానికి కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా సహార్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.